హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజులు అయిపోయింది కదా హన్సీగడ్ కంప్లీట్ వీడియో షేర్ చేసి. సో ఇవాళ వచ్చేసి హన్సీ కంప్లీట్ డే యాక్టివిటీస్ అన్ని ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగే హన్సీ నేను పైకి వెళ్ళామన్నమాట. అక్కడ హన్సీ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. తనకు ఒక కంపెనీ దొరికింది. అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, సపోటాలు అయితే చాలా పెద్ద పెద్దవి వస్తున్నాయి అనమాట. సో తీసే ముందు ఒక్కసారి వీడియో అయితే మీ అందరి కోసం షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసారు కదా, హన్సీ మార్నింగే వాళ్ళ డాడీతో వాకింగ్కి వెళ్ళిందనమాట. ఎవరైనా వాకింగ్ చేస్తారు, హన్సీ మాత్రం ఇట్లా రన్నింగ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి సైక్లింగ్ కూడా చేస్తుంది. నాకు వీడియో తీయద్దు అంటుంది, చూడండి. ఏ హన్సీ తల్లికి ఏంటంటే వీడియోస్ తీయటం అసలు ఇష్టం ఉండదు అనమాట. అందుకే నాపై అరుస్తూ ఉంటుంది. ఇంకా స్కూల్కి అయితే రెడీ అయిపోవాలి కదా. సో బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తుంది. తన ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ విత్ గీ అనమాట. సో అలా వేసేస్తే హ్యాపీగా తినుకుంటా చూసుకుంటా రెడీ అయిపోతుంది. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి చూసారు కదా, స్కూల్కి అయితే రెడీ అయిపోయింది. హన్సీ టైమింగ్స్ వచ్చేసి 9 to 3:30 అనమాట. కాకపోతే ఈ మధ్య కొంచెం హెల్త్ బాగోట్లేదు, అందుకే మేము 12 o'clockకి తీసుకొచ్చేస్తున్నాము. సో 9 కల్లా రెడీ అయిపోతుంది. 9కి అయితే రెడీ అయిపోతుంది. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే 9కి వెళ్ళనమ్మా ప్లీజ్ నీతో పాటు వస్తాను అంటది. నేనైతే 9:30కి ఆఫీస్కి స్టార్ట్ అవుతాను కదా. సో ముగ్గురం కలిసి అలా వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి చూసారా ఎంత బాధగా వెళ్తుందో. క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోగానే ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు కదా, హ్యాపీగానే ఉంటుంది. వెళ్ళేటప్పుడు కొంచెం మొహం అట్లా డల్ చేస్తుంది అనమాట. సో ఇంకా ఫైనల్లీ ఇదన్నమాట హన్సీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళేది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తనకి నేను లాస్ట్ వ్లాగ్లో షేర్ చేశాను కదా, విజయవాడ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. సో ఇది వచ్చేసి హన్సీకి సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్ అనమాట. హన్సీకి వైల్డ్ యానిమల్స్ ఇచ్చారు, దీని మీద స్పీచ్ కూడా చెప్పాలి. సో చూసారు కదా, ఇది నేను ప్రిపేర్ చేశాను. స్పీచ్ కూడా హన్సీ చాలా బాగా చెప్పింది. వాళ్ళ టీచర్స్ కూడా చాలా మెచ్చుకున్నారనమాట. చక్కగా చెప్తుంది, కాన్ఫిడెంట్గా చెప్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి రిమైనింగ్ ప్రాజెక్ట్స్ కూడా వీడియో తీశాను. అన్ని ప్రాజెక్ట్స్ చాలా బాగున్నాయి. సో ఒక్కసారి అన్ని ప్రాజెక్ట్స్ ఒక చిన్న వీడియో క్లిప్ మీ అందరి కోసం నేను ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ సైన్స్ ఫేర్కి హన్సీగడ్ ఎలా ప్రిపేర్ అయ్యాడో ఒక చిన్న క్లిప్ అయితే పెడుతున్నాను చూడండి. ఇంకా నా బాధ భరించలేక ఏదో చెప్తుంది అనమాట. మా మేడం గారు అలసిపోయి పడుకున్నారు కదా. సో వాళ్ళ నాన్నమ్మ తన కోసం సర్ప్రైజ్ స్నాక్ అనమాట, తన ఫేవరెట్ స్నాక్. ఇదేమన్నా కొంచెం అలసిపోయినా మా అత్తయ్య ఇంకా బాగా అలసిపోయింది అన్నట్టు దానికి నచ్చినవి అన్నీ చేసి పెడతా ఉంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ బ్లాగ్లో మినీసోకి వెళ్ళింది కదా. సో మినీసోలో ఏమేమి తీసుకుంది ఏంటి అన్నది ఇక్కడ మీకు హన్సీ షేర్ చేస్తుంది చూడండి. సో ఈ బ్యాగ్ ఒకటి తీసుకుంది, ఇది హన్సీ సెలెక్షనే. నిజంగా బ్యాగ్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ కీ చైన్ అనమాట. అలానే మిల్క్ కానీ జ్యూసెస్ కానీ తాగడానికి స్ట్రాస్ తీసుకుంది. బట్ నేను ఆ స్ట్రాస్ అయితే యూస్ చేయను. పిల్లలకి ఇలాంటి స్ట్రాస్ అయితే యూస్ చేయకండి, ఇంకా అది అక్కడ గొడవ చేసింది కాబట్టి నేను తీసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి హన్సీకి ఫేవరెట్ వచ్చేసి బిర్యానీ అనమాట, వెజ్ బిర్యానీ. సో వెజ్ బిర్యానీ చేయమ్మా ప్లీజ్ అంటే చేస్తున్నాను తను ఒక్కదాని కోసమే. మేమైతే ఈ మధ్య కొంచెం బిర్యానీస్ అవి తినట్లేదు. అన్నిటికన్నా ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఎందుకంత ఇష్టం? ఇప్పుడు మమ్మీ ఏం చేస్తుంది? ఎవరు అడిగారు చేయమని? చూసారు కదా, హన్సీ ఇక్కడ తన ఫేవరెట్ బిర్యానీ అని చెప్పింది. సో హన్సీ కోసం చేయాలనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను పెద్దగా ఏం యూజ్ చేయలేదు. ఒక క్యారెట్, ఒక పొటాటో, లైట్గా క్యాష్యూ నట్స్ వేసాను అండ్ హాఫ్ టొమాటో వేసాను అనమాట, పుదీనా, కొత్తిమీర. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, లైట్గా బిర్యానీ మసాలా ఎక్కువ యూజ్ చేయను. బిర్యానీ మసాలా హన్సీకి అయితే తక్కువ వేస్తాను అనమాట. సింపుల్గా ఇలా రైస్ వాష్ చేసేసుకొని కుక్కర్లో అయితే 2 కలిపేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ఇక కుక్కర్ విజిల్ అయితే ఒక 3 విజిల్స్ వచ్చినంత వరకు దాన్ని అయితే పెట్టేసుకుంటాను. ఇంకా అయిన తర్వాత ఒక 2 minutes అట్లా మూత పెట్టేస్తే ఆవిరికి కొంచెం మెత్తగా అవుతుంది అనమాట. చాలా ఇష్టంగా తింటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి హన్సీ స్టడీ టైం అనమాట.
ఇది షార్ట్. ఇది ఫార్ నియర్. కలర్స్ చెప్పు. కౌ. చూసారు కదా హన్సి తల్లి అయితే ఎంత బాగా చదువుకుంటుందో. హన్సి గుడ్ గర్ల్ అనమాట. సిలబస్ అంతా కంప్లీట్ చేసేసుకుంటుంది అండ్ నా మీద అయితే ఎక్కువ డిపెండ్ అవ్వదు. తన పని తను చేసేసుకొని చక్కగా కంప్లీట్ చేసుకుంటుంది. ఎగ్జామ్స్ కూడా బాగా రాస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి హన్సి చూసారా హాస్పిటల్కి వెళ్ళాను, టోటల్ బాడీ చెకప్ చేయించాను. ఎందుకు ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అంటే టేక్ కేర్, బాయ్.